హాయ్ హలో వెల్కమ్ టు మారుతి సాత్లూరి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? యా వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ మై వీడియోస్ ఆల్ ఆఫ్ యూ. సో చక్కగా చూస్తున్నారు, నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేవి పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా రైజ్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సెప్టెంబర్లో ఉండొచ్చు అనుకుంటున్నారు అందరూ. కాబట్టి మీరు స్టెనోగ్రాఫర్ పోస్టులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి, చక్కగా రాయండి. స్కిల్ టెస్ట్ 100 words per minute ఉంటుందని తెలుసు మీకు అందరికీ. సో 100 words per minute మీరు సెప్టెంబర్లోగా అందేటట్టుగా నేను ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను నేను. సో ఇది యాక్చువల్గా జూలై, ఇప్పుడు ఈ మంత్ జూలై మంత్ కదా, జూన్ మంత్, జూలై, ఆగస్ట్, ఇంకా 2 months ఉంది. 2 monthsలో మనం మ్యాక్సిమం కోర్సుని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో 99% మనం కోర్స్ కంప్లీట్ చేసుకుని మీరు 100 words per minute వెళ్ళేటట్టుగా నేను ట్రై చేస్తాను. ఓకే, లేకపోయినా మీ ప్రాసెస్లో మీరు ఉండండి, నా వీడియోస్ని కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్స్ రావట్లేదు ఎక్కువ, సో ఎక్కువ లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎక్కడ నేను అసలు బ్రేక్ చేయకుండా రోజుకు ఒక వీడియో కాకుండా ఒక 2-3 వీడియోస్ నేను పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కోర్స్ అప్పుడు త్వరగా కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీ నెంబర్ ఆఫ్ కామెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో అందివ్వండి. మీరు వీడియో మాత్రం మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు అయితే ఒక ఇంపాసిబుల్ థింగ్ని మనం పాసిబుల్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో నార్మలీ స్టెనోగ్రఫీ కోర్స్ అనేది త్రూ ఆన్లైన్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టే మ్యాక్సిమం. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఇంపాసిబుల్ థింగ్ ఇది యాక్చువల్గా. స్టెనోగ్రఫీ డైరెక్ట్గా లైవ్లో ఆఫ్లైన్ మోడ్లో కాకుండా ఆన్లైన్ మోడ్లోకి వెళ్తున్నాం. ఆఫ్లైన్ మోడ్లో లేకపోతే అసలు అంటే నా ఎదురుగుండా మీరు కూర్చుని మీరు ఎలా రాస్తున్నారు ఏంటి అన్న చూస్తే కానీ వీ కెనాట్ అసెస్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ దట్ మచ్ నాలెడ్జ్ ఆర్ నాట్. ఆ నాలెడ్జ్ ఉందా లేదా అన్నది మనం గెస్ చేయలేం, అసెస్ చేయలేం. సో అలాంటి ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే చెప్పగలిగే కోర్స్ని మనం వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ కింద మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ థింగ్గా ట్రై చేయడానికి మీ కృషి చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో ఎంతమంది చక్కగా ఫాలో అవుతున్నారంటే ఆన్లైన్లో నాకు వచ్చే కామెంట్స్ చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ చాలామంది అడుగుతున్నారు నాకు, సార్ మీకు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ ఉందా, నేను రావాలనుకుంటున్నాను, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఆఫ్లైన్ మోడ్లోనే నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటున్నారు. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఎట్ ఆల్. ఐఎమ్ ఏ జాబ్ హోల్డర్. నేను వేరే ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను నేను. కాకపోతే ఇది సెకండ్ దీని కింద పెట్టుకున్నాను అనమాట, ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లో. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చూడండి అన్న. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఎట్ ఆల్. నాకు ఎక్కడ కూడా ఇన్స్టిట్యూట్ అనేది లేదు. నేను ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీకోసం, అంటే ఎవరెవరైతే స్టెనోగ్రాఫర్స్ కోసం మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రం, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పోస్టులు గెట్ ఆన్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళది డెఫినెట్గా పొందాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఎస్పెషల్లీ. సో మీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఇంకా మోర్ సబ్స్క్రైబర్స్ రైజ్ అవ్వడానికి నాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి. దెన్ మీరు ఎక్కువ లైక్ చేయండి, చూడండి, మొదటి నుంచి చివరి వరకు వీడియోని చూడండి. ఓకే, సో మనం ఈరోజు 13th చాప్టర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సార్ ఎప్పుడు సార్ పెడతారు 13th చాప్టర్ అని అడుగుతున్నారు చాలామంది. సో ఇగో మీకోసమే 13th చాప్టర్ రెడీ చేశాను నేను మళ్ళీ. సో ఈరోజు మనం 13th చాప్టర్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో చాలా సింపుల్ 13th చాప్టర్. ఎక్కువ సార్లు అంటే ఇందులో మనం ఏవైతే నేర్చుకుంటున్నామో అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇంగ్లీష్ సెంటెన్స్లో కానీ పారాగ్రాఫ్లో కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వర్డ్స్ని మనం వీ విల్ డిస్కస్ అండ్ వీ విల్ యూస్. ఓకే, సో అందుకని కొంచెం జాగ్రత్తగా వినండి. ఓన్లీ 4 important points ఆర్ దేర్. చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఎస్ బిఫోర్ స్ట్రైట్ స్ట్రోక్స్ హుక్డ్ ఫర్ ఆర్. చెప్తాను అదేంటి అన్నది. అలాగే సెకండ్ హెడ్డింగ్ చూడండి, దిస్ ఈస్ ద సెకండ్ వన్. ఎస్ బిఫోర్ అదర్ హుక్డ్ స్ట్రోక్స్, దట్ ఈస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ దిస్ ఇస్ ద థర్డ్ వన్, వెన్ స్కర్గర్ ఫాలోస్ టీఆర్డి. నెక్స్ట్ లాస్ట్ వన్, వెన్ స్కర్ ఫాలోస్ పిఆర్బి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద 13th చాప్టర్. సో చాప్టర్ హెడ్డింగ్ ఒకసారి చూడండి అన్న. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. అసలు ఏంటి మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నది ఒకసారి జాగ్రత్తగా చూడండి. సర్కిల్ ఆర్ లూప్, రెండు. సర్కిల్లో మనకి సర్కిల్ ఎస్ ఉంది, ఐడియా ఉంది కదా మీ అందరికీ, సర్కిల్ ఎస్ ఉంది. అలాగే లూప్స్ అంటే ఏంటి, లూప్ ఎస్టీ
లూప్ స్టర్ ఎస్టీ రెండు కూడా ఉన్నాయి. లూప్ ఎస్టీ లూప్ అని అంటున్నాం. దే ఆర్ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్. స్టార్టింగ్లో ఇనీషియల్ హుక్ కానీ వస్తే సార్ సర్కిల్స్ ఎలా పెడతాం? ఇప్పుడు ఇది ప్రై ఉంది చూడండి ఒకసారి, ప్రై ఉంది. ప్రై ఎలా రాస్తాం మీకు ఐడియా ఉంది. పర్ రాసి ఐ డిప్తాంగ్ పెట్టుకుంటాం. దిస్ ఈజ్ ప్రై. మరి స్ప్రై అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు సర్కిల్స్ ఈ ప్లేస్లో ఎక్కడ పెడతాం? కష్టం కదా. అందుకు దానికి ఒక రూల్ చెప్పాడు అనమాట. అంటే ఆల్రెడీ ఇనీషియల్గా ఒక హుక్ వచ్చినప్పుడు సి హియర్ హెడ్డింగ్లో జాగ్రత్తగా, హెడ్డింగ్లోనే మీనింగ్ అంతా ఉంది. సర్కిల్ ఆర్ లూప్, సర్కిల్ కానీ అంటే సర్కిల్స్ అయినా రావచ్చు లేదా లూప్స్ అయినా రావచ్చు. లూప్స్ అంటే ఇవి ఎస్టీ లూప్ ఆర్ స్టర్ లూప్. అలాగే సర్కిల్స్ అంటే ఏంటి? ఎస్ సర్కిల్. ఓకే, ఎస్ సర్కిల్ కానీ మనకి లేదా స్వా సర్కిల్ అయినా రావచ్చు. సర్కిల్స్ అనేసరికి ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇట్ ఈజ్ ఎస్ సర్కిల్ ఆర్ సెస్ సర్కిల్ ఆర్ స్వా సర్కిల్. సో 3 రకాల సర్కిల్స్ ఉన్నాయి మనకి. సో అలాంటి సర్కిల్ ఇది స్మాల్ కదా, ఇది సెస్ ఆర్ స్వా. బిగ్ సర్కిల్ కానీ రాసాం అనుకోండి, అప్పుడు అది సస్ కానీ స్వా అనే సౌండ్ కానీ మనకు వస్తుంటుంది. సో ఇలాంటి సర్కిల్స్ ఎప్పుడైతే ఇలాంటి హుక్స్ ఉంటాయో, ఇక్కడ చూసారా హుక్స్ ఉన్నాయి మనకి, హుక్స్. ఈ హుక్స్ ప్లేస్లో హుక్స్ వచ్చేటప్పుడు హుక్స్ దగ్గర కానీ మనం సర్కిల్స్ పెట్టాలంటే ఎలా పెడతాం? స్ప్రై రాయాలి. ప్రై రాసాం మనం. స్ప్రై రాయాలంటే ఇక్కడ ఇనీషియల్గా సర్కిల్స్ పెట్టాలి. సర్కిల్స్ పెట్టాలంటే ఎలాగా? దానికోసం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ చూడండి, ది సర్కిలెస్ అండ్ స్వా. సర్కిల్ ఎస్ కానీ స్వా కానీ సెస్ కూడా అంతే సేమ్. అండ్ లూప్ ఎస్టీ అంటే లూప్స్ కానీ, ఇగోండి లూప్ అంటే ఎస్టీ లూప్ ఉంది మనకి, ఎస్టీ లూప్. సో లూప్ ఎస్టీ లూప్ కానీ సర్కిల్స్ అంటే ఎస్ సర్కిల్ కానీ స్వా సర్కిల్ కానీ ఆర్ ప్రిఫిక్స్డ్ స్టార్టింగ్లో రావాలి. దేనికి రావాలి? టు ద స్ట్రైట్ స్ట్రోక్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే మనం హెడ్డింగ్ కూడా అదే పెట్టుకున్నాం, స్ట్రైట్ స్ట్రోక్స్ అని పెట్టాం. టు ద స్ట్రైట్ స్ట్రోక్స్ హుక్డ్ ఫర్ ఆర్ హుక్డ్కి కానీ వస్తే ఏం చేయాలి? ఎలా రాయాలి? ఆర్ హుక్డ్కే చెప్తున్నాం మనం ఇప్పుడు. చూడండి, ట్రే స్ట్రే, ఈటర్ స్వీటర్, అట్టర్ స్టట్టర్. ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ప్రై స్ప్రై, ట్రే స్ట్రే, ఈటర్ స్వీటర్, అట్టర్ స్టట్టర్. అలాగా ప్రతిదానికి మనం ఇనీషియల్గా ఆర్ అనే సౌండ్ వచ్చే వాటికి బిఫోర్గా హుక్ ఉంటూ సర్కిల్స్ పెట్టాల్సి వచ్చిన, స్వా సర్కిల్ పెట్టాల్సి వచ్చిన, ఎస్టీ లూప్ పెట్టాల్సి వచ్చిన ఏం చేయాలి చూడండి. బై రైటింగ్ ద సర్కిల్ ఆర్ లూప్ విత్ రైట్ మోషన్. మామూలుగా సర్కిల్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ మోషన్లో రాస్తాం, కానీ ఈ హుక్ ప్లేస్లో మనం రైట్ మోషన్లో కానీ సర్కిల్ రాస్తే అది ఎస్ అనే సౌండ్ వస్తుంది, ఆర్ అనే సౌండ్ వస్తుంది, అంటే సర్ అనే సౌండ్ వస్తుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సర్ అని కాదు, ఇప్పుడు దాని రిలేటెడ్గా చూస్తున్నాం మనం. ప్రై రాసాం, బాగానే ఉంది. స్ప్రై రాయాల్సి వచ్చింది అనుకోండి, చూడండి, సర్కిలెస్ పి. యాక్చువల్గా ఇలా లేదు ఎప్పుడు మనకి, మనం ఇలా రాసుకునేవాళ్ళం. సర్కిలెస్ పి అని ఇలా రాస్తే ఇది ఏమయ్యేది? స్పై అయ్యేది. సర్కిలెస్ పి అంటే స్పై. అదే సర్కిలెస్ని నువ్వు రైట్ మోషన్లో కానీ రాసుకున్నావు అనుకోండి, అదే సర్కిలెస్ని రైట్ మోషన్లో కానీ రాసుకుంటే ఏమొస్తుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు స్ప్రై. అంటే పర్ దానికి సర్కిలెస్ యాడ్ చేసాం. ప్రై, ఇక్కడ ప్రై ఉంది, దానికి సర్కిలెస్ని యాడ్ చేసుకున్నాం మనం, అప్పుడు స్ప్రై అవుతుంది. గాట్ ఇట్ ఆర్ నాట్? ఐ థింక్ ఐఎమ్ క్లియర్. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా. ప్రై స్ప్రై. ప్రై అంటే పర్ హుక్ ఉంది, స్ప్రై అంటే ఏం చేయాలి? పర్ హుక్ పెట్టాలి. స్పర్ అంటే ఎలాగా? పర్కి సర్కిల్స్ యాడ్ చేయటమే. అయితే ఆ సర్కిల్స్ని ఎలా యాడ్ చేయాలి? మామూలుగా లెఫ్ట్ మోషన్లో రాస్తాం ఎస్ అనే సౌండ్ కోసం, కానీ ఇక్కడ రైట్ మోషన్లో రాస్తే అది ఇనీషియల్గా ఈ ప్రైకి ఇనీషియల్గా ఎస్ చేర్చినట్టు అవుతుంది. ప్రైకి ఇనీషియల్గా ఎస్ చేరిస్తే ఏమవుతుంది? స్ప్రై అవుతుంది. అంతే, దట్స్ ఆల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ట్రే 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 రాయటం వచ్చు, టర్ రాసేయటమే ఆన్ ది లైన్. ట్రే చూడండి రాస్తున్నాను, దిస్ ఈజ్ ట్రే రాసేసాం. ఇప్పుడు ఇదే ట్రే ముందర ఎస్ రాయాలనుకోండి, మీరు చెప్పండి ఒకసారి అనుకోండి. ట్రేకి ముందర ఎస్ రావాలి. స్ట్రే ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది స్ట్రే అంటే ట్రేకి ముందర సర్కిలెస్ పెట్టాలి. ఎలా పెడతాం? వెరీ గుడ్, రైట్ మోషన్లో పెట్టుకుంటాం మనం. రైట్ మోషన్లో ఎలా పెడుతున్నాం చూడండి ఒకసారి. సర్కిలెస్ టీ ఇలా రాసాం అనుకోండి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు స్ట్రే. అది స్ట్రే అయిపోతుంది. ఓకే, మామూలు జనరల్గా టర్ రాస్తే ట్రే. అదే మనం సర్కిలెస్తో, అదే సర్కిలెస్ ఏ మోషన్లో రాస్తున్నాం? రైట్ మోషన్. అదే లెఫ్ట్ మోషన్లో రాస్తే ఏమవుతుందన్న చూడండి. సర్కిలెస్ టీ ఇలా రాసామనుకోండి, లెఫ్ట్ మోషన్లో రాసామనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు స్టే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు స్టే అయిపోతుంది.
స్ట్రే అని రావాలంటే రైట్ మోషన్ రాసుకోవాలి. సర్క్యులేషన్ రైట్ మోషన్ అంటే మరి సార్ మరి ఆర్ హుక్ పెట్టలేదు కదంటే పెట్టక్కర్లేదు, ఆర్ హుక్ పెట్టాల్సిన నెసిటీ లేదు. దట్స్ ఆల్. గాట్ ఇట్? రైట్. నెక్స్ట్ చూడండి, ఈటర్. ఈటర్ ఈటర్ టర్ రాయటమే. త్రూ ది లైన్ టర్ రాసుకుంటాం. త్రూ ది లైన్ టర్, ఈటర్ అయిపోయింది. త్రూ ది లైన్లో టర్ రాస్తే ఈటర్ అయిపోయింది. అదే స్వీటర్ అంటే స్వా సర్కిల్ రావాలి. స్వా సర్కిల్ అంటే లార్జ్ సర్కిల్ అనమాట. లార్జ్ సర్కిల్ ఇప్పుడు టర్ ముందర రావాలి. ఎలా చేస్తాం? అదే లార్జ్ సర్కిల్ని లెఫ్ట్ మోషన్ కాకుండా రైట్ మోషన్లో రాసేస్తాం, అంతే. చూడండి ఒకసారి, అంతే. అంటే స్వా సర్కిల్ ఇది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు స్వా సర్కిల్. స్వా సర్కిల్ని ఏ మోషన్లో రాసాం మనం? రైట్ మోషన్లో రాసుకున్నాం. సో స్వా సర్కిల్ని రైట్ మోషన్లో రాస్తే స్వీటర్ అయిపోయింది. టర్ ముందర స్వా పెట్టాము అని అర్థం. టర్ ముందర స్వా, టర్ ముందర స్వా పెడితే ఏమైంది? స్వీటర్ అయిపోయింది. అది సరే, ఓవెల్ బట్టి స్వీటర్ అయింది. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్ చూడండి, అట్టర్. యూటీటీఈఆర్, అట్టర్. యూతో ఆ వచ్చింది కదా, యూతో ఆ వస్తే ఏం చెప్పాం? లైక్ డాష్ అని చెప్పుకున్నాం. టర్ రాసుకోవాలి. యూతో వస్తే ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్, ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్. అట్టర్ రాసాం. స్టట్టర్. స్టట్టర్ స్టా అంటే ఎస్టీ లూప్ అనమాట. సో ఇక్కడ మనకేమొచ్చింది? ఎస్టీ లూప్ వస్తుంది. ఎస్టీ లూప్ ఎలా రాస్తాం తెలుసు మనకి. మామూలుగా ఎస్టీ లూప్ అయితే స్టట్ రాయాలనుకోండి. స్టట్, స్టట్. ఇది ఎస్టీయూటీ, స్టట్. ఇది స్టట్ అని రాసాం. అదే స్టట్టర్ అని రావాలనుకోండి. స్టట్టర్ అంటే టర్ ముందర స్టా అని రావాలి, ఎస్టీ లూప్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? రైట్ మోషన్ రాసుకోవాలి. రైట్ మోషన్లో రాసుకుంటాం. స్టట్ అనే లూప్ని రైట్ మోషన్లో రాసుకుంటే దట్ ఈస్ కాల్డ్ స్టట్టర్. స్టట్టర్ అనేది అయిపోతుంది మనకి. ఓకే, స్టట్టర్. ఇలాగా ఏవైతే ఇనీషియల్ హుక్స్ స్ట్రైట్ స్ట్రోక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్ట్రైట్ స్ట్రోక్స్. ఇప్పుడు మనం మాట్లాడిందంతా కూడా ఏంటి? దిస్ ఇస్ ఆల్ ఓన్లీ ఫర్ స్ట్రైట్ స్ట్రోక్స్. స్ట్రైట్ స్ట్రోక్స్ ముందర కర్వ్స్ ఉంటూ వాటికి ఎస్ అనే సౌండ్ కానీ, స్వా అనే సౌండ్ కానీ, ఎస్టీ అనే సౌండ్ కానీ రావాలి అని అంటే ఆ ఎస్ సర్కిల్ని కానీ, స్వా సర్కిల్ని కానీ, ఎస్టీ లూప్ని కానీ లెఫ్ట్ మోషన్లో కాకుండా రైట్ మోషన్లో మాత్రమే రాసుకోవాలి. రాసుకుంటే ఆ స్ట్రైట్ స్ట్రోక్స్ తాలూకా హుక్కి ముందర ఎస్ చేర్చిన వాళ్ళం అవుతాం మనం. గాట్ ఇట్? 2-3 సార్లు వినండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది 2-3 టైమ్స్ విన్నారనుకోండి, దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్. ఓకే, అలాగా చాప్టర్స్ పెరిగే కొద్దీ కాంప్లికేషన్ పెరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకునే కెపాసిటీ కొంచెం తగ్గొచ్చు, కానీ ఎట్టి పరిస్థితిలో డోంట్ డిస్కరేజ్, కంటిన్యూ చేసుకోండి. రైట్, గుడ్. నెక్స్ట్ దానికి వచ్చాం. ఎస్ బిఫోర్ అదర్ హుక్డ్ స్ట్రోక్స్. వేరే హుక్డ్ స్ట్రోక్స్ నేను వేరేవంటే ఏంటి? స్ట్రైటు కాకపోతే వేరేవేంటి? అన్ని కర్వ్సే. స్ట్రైటు కాకుండా వేరే హుక్స్ అంటే ఏంటి? కర్వ్స్. ఇండైరెక్ట్గా వీడు కర్వ్డ్ స్ట్రోక్స్ అని చెప్పాలి. కంప్లీట్గా కర్వ్డ్ స్ట్రోక్స్ అనకుండా అదర్ హుక్డ్ స్ట్రోక్స్ అని అన్నాడు. ఓకే, సో ఎస్ అనే సౌండ్ అదర్ హుక్డ్ స్ట్రోక్స్కి కానీ బిఫోర్ వస్తే ఏం చేయాలి? కర్వ్డ్ స్ట్రోక్స్కి అయితే చాలా కష్టం. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ అని వచ్చింది. ఆఫర్ రాయటం వచ్చు మీ అందరికీ. ఫర్ రాసి ఆ పెట్టుకుంటే ఆఫర్ అయిపోయింది. ఫర్ రాసి ఆ అనే సౌండ్ పెట్టామనుకోండి, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఆఫర్. ఇప్పుడు సఫర్ రాయాలనుకోండి, ఇంతకు ముందులాగా ఏం చెప్పాం మనం? రైట్ మోషన్లో రాయమని చెప్పాం సర్క్యులర్స్ని. కానీ ఇక్కడ రైట్ మోషన్ ఉండదు కదా. సఫర్ అంటే ఇలా రాయలేం కదా. ఇదేంటి? సర్క్యులర్స్ ఎఫ్ అయిపోయింది. సో మనం ఇది చేయలేం. వన్ మినిట్. యా, ఒకసారి చూడండి. సఫర్ రాయాల్సి వస్తే ఎలా రాయాలి అంటే సర్క్యులస్ ఉండాలి, ఫర్ ఉండాలి. సర్క్యులస్ ఫర్ ఎలా రాయగలం? యా, చూడండి ఒకసారి. ది సర్క్యులస్ ఈజ్ ప్రిఫిక్స్ టు ఆల్ అదర్ ఇనీషియల్లీ హుక్డ్ స్ట్రోక్స్. ఎలా రాస్తాం? బై రైటింగ్ ద సర్కిల్ ఇన్సైడ్ ద హుక్. హుక్కి ఇన్సైడ్లో యాడ్ చేయాలి. అర్థమైంది ఏమన్నా? హుక్కి ఇన్సైడ్. ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది మీకు. హుక్కి ఇన్సైడ్లో సర్క్యులస్ని పెట్టేయాలి. అంటే సర్క్యులస్ కనపడాలి, హుక్కు కనిపించాలి. పై వాటిలో చూడండి ఒకసారి. వీటిలో స్ట్రైట్ స్ట్రోక్స్లో ఎక్కడ కూడా హుక్కు కనపడదు, ఓన్లీ సర్కిలే కనిపిస్తుంది. రైట్ మోషన్లో ఉంటుంది. సర్కిల్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సర్కిల్ మాత్రమే కనిపించింది, రైట్ మోషన్లో ఉంది. సర్కిల్ మాత్రమే కనిపించింది, రైట్ మోషన్లో ఉంది కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి సర్కిల్, హుక్కు రెండూ కనపడాలి. సో దట్ బోత్ ద సర్కిల్ అండ్ హుక్ ఆర్ క్లియర్లీ షోన్.
రెండు కూడా నీట్గా కనిపించాలి, కనిపిస్తాయి కూడా. ఎలాగా చూడండి, సఫర్ సర్కిలస్తో పాటు ఫర్ హుక్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎలా రాస్తున్నాం మనం, ఫర్ ఇలా రాసాం కదా, ఫర్ దీనికి సర్కిలస్ తగిలించాలి, అది అంతే తప్ప ఇలా రాస్తే ఇది ఓన్లీ సఫ్ అవుతుంది అంతే, ఫర్ రాదు. అంటే ఫర్కి ఇనీషియల్గా సర్కిలస్ని ఆ హుక్కి ఇన్సైడ్ ద హుక్ రాసుకోవాలి. చూడండి ఒకసారి, ఇన్సైడ్ ద హుక్ రాయాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సఫర్ ఈ రెండు కాదు నాన్న, ఈ రెండు డిలీట్ చేసేయచ్చు మనం. ఓకే రైట్, దట్ ఈజ్ నథింగ్ బట్ సఫర్ చూసాం ఎలాగో. అలాగే చూడండి సెవర్ వర్ ఉంది, వర్ ముందర సర్కిలస్ ఉంది. ఎలాగా సర్కిలస్ పెడుతూ అయ్యో వర్ రాయాలి. దిస్ ఈజ్ సెవర్ ఆన్ ది లైన్ అన్నది, ఆన్ ది లైన్. ఇట్ ఈస్ వి హుక్, ఇట్ ఈస్ వి సెవర్. మళ్ళీ రాస్తున్నాం చూడండి, సర్కిలస్ వర్ సెవర్. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి ప్రిజనర్, ప్రిజన్ ఒకసారి రాయండి. మామూలుగా ప్రిజన్ రాస్తున్నాను నేను, ఇక్కడ రాస్తున్నాను పర్ సర్కిలస్ ఎన్, అంతే కదా. ప్రిజనర్ అంటే నర్ రావాలి, నర్ లోపల సర్కిలస్ కనిపించాలి. ఎలా రాయాలి, ప్రిజనర్ పర్ సర్కిలస్ నర్. చూసారా, దీనికి డిఫరెన్స్ ఉంది, దీనికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. పర్ సర్కిలస్ ఉంది, నర్ ఉంది, సర్కిలస్ కనిపించాలి, నర్రు కనిపించాలి. అంటే హుక్ లోపల ఇన్సైడ్ ద హుక్ మనం సర్కిల్ని యాడ్ చేయాలి. చూడండి, బై రైటింగ్ ద సర్కిల్ ఇన్సైడ్ ద హుక్ లోపల సర్కిలస్ని మనం యాడ్ చేయాలి. గాట్ ఇట్? జాగ్రత్తగా చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే చూడండి ప్లైస్, పళ్ళు సర్కిలస్, పళ్ళు సర్కిలస్ అంటే ప్లైస్. సప్లైస్ అంటే ప్లైస్ ముందర ఎస్ ఉంది, సప్లై. అప్పుడు ఏం చేయాలి, పల్ ముందర ఎస్ పెట్టాలి అని అంటే ఈ పల్ లోపల ఇనీషియల్ హుక్కి సర్కిలస్ యాడ్ చేయాలి. సప్లైస్. ఓకే, సర్కిలస్ పల్ రాయాలన్నమాట. చూడండి మళ్ళీ రాస్తున్నా, సర్కిలస్ పల్ అలా రాసుకోవాలి, సర్కిలస్ పల్. అది సర్కిలస్ రాస్తూ పల్ రాసుకోవాలి, సర్కిలస్ పల్ అంటే అర్థం ఏంటి, సప్లై అని వచ్చేసింది. అఫ్ కోర్స్ సప్లైస్ అయిపోయింది, ఇది సప్లైస్ అనమాట. ఐ డిప్తాంగ్ పెట్టుకుంటే సప్లైస్ అయిపోతుంది. గాట్ ఇట్? అర్థమైందా? ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ పాయింట్ని ఎలా నేర్చుకోవాలి అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడతో మనకి ఏమైంది, స్ట్రైట్ స్ట్రోక్స్కి ఇనీషియల్ హుక్కి సర్కిలస్ కానీ ప్రిఫిక్స్ వస్తే ఎలా పెట్టాలి, సర్కిలస్ని రైట్ మోషన్లో రాసేయాలి. అది ఎస్ సర్కిల్ అవ్వచ్చు, స్వా సర్కిల్ అవ్వచ్చు, ఎస్టీ లూప్ అవ్వచ్చు. స్ట్రైట్ స్ట్రోక్స్ కాకుండా అదర్ హుక్డ్ స్ట్రోక్స్ ఏ వచ్చినా సరే అంటే మ్యాక్సిమం కర్వ్డ్, అలాంటి కర్వ్డ్ కానీ ఎల్ హుక్స్ వచ్చాయనుకోండి, ఇగోండి ఎల్ హుక్స్కి ఏం చేయాలంటే ఇన్సైడ్ ద కర్వ్ పెట్టుకోవాలి. ఎల్ హుక్స్కి గుర్తుపెట్టుకోండి, ఇగోండి ఎల్ హుక్. అదర్ హుక్ అంటే ఓన్లీ కర్వ్ అని కాదు, ఎల్ హుక్ కూడా మనం ఇనీషియల్గా ఆ హుక్ లోపల సర్కిలస్ పెట్టేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ ఏమొచ్చింది, వెన్ స్కర్ ఆర్ స్కర్ అనే సౌండ్ కానీ స్గర్ అనే సౌండ్ కానీ ఫాలోస్ టీ ఆర్ డి, టీ తర్వాత కానీ డి తర్వాత కానీ స్కర్ అని వస్తే ఏం చేయాలి, ద సర్కిల్ ఈజ్ రిటర్న్ విత్ ద లెఫ్ట్ మోషన్. సర్కిల్స్ ఎలా రాస్తామో అలాగే రాసేస్తాం. సార్ అదేంటి ఇందులో ఏమైనా కొత్తదనం ఉందా అంటే ఉంది, చాలా కొత్తదనం ఉంది. ఎలా ఉందో ఒకసారి చూడండి. టాస్కర్ టీ సర్కిలస్ కర్ర ఎలా రాస్తాం, ఇలా రాయాల కర్ర? నో, ఇలా రాయడానికి వీల్లేదు, ఇట్ ఇస్ రాంగ్. చూడండి ఒకసారి, టాస్కర్ ఎలా రాస్తున్నాను, టీ సర్కిలస్ కే. ఇప్పుడు రెండు యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్కి అవుట్ ఆఫ్ ద యాంగిల్ మనకి ఎస్ రావాలి, సర్కిలస్ రాలేదు. మనం చెప్పాం స్ట్రైట్ స్ట్రోక్స్కి అయితే అవుట్ ఆఫ్ ద యాంగిల్ అని, కర్వ్స్కి అయితే ఇన్సైడ్ ద కర్వ్ అని అలా మాట్లాడుకున్నాం మనం సర్కిలస్ చెప్పేటప్పుడు, అది రూల్స్ మాట్లాడాం మనం. సో టీ ఉంది, స్కర్ అనమాట, టాస్కర్. ఇది సర్కిలస్ కే రాయాలి, ఇలా రాస్తే స్కర్ వస్తుంది, టాస్కర్. డిగ్రీ చూడండి, ఇది డి గర్, చూసారా అందులో కలిపేయటమే గర్. డిగ్రీ చూడండి, డిగ్రీ, దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ. డి రాస్తాం, గర్ రాసుకున్నాం, గర్
అయితే గర్వ్ సార్ చాలా కర్వ్ ఉంటుంది కదా గర్ర అన్నప్పుడు అంటే కర్వ్ రాయకూడదు మరి ఇక్కడ స్ట్రైట్ దానికి రిలేటెడ్గానే రాసుకోవాలి. మళ్ళీ ఇలా గర్ర అంత కర్వ్ పెట్టకూడదు అనమాట. డిగ్రీ డి గర్ అంతే. ఓకే క్లియర్. నెక్స్ట్ చూడండి డిసెగ్రీ. డిసెగ్రీ డి సర్క్యులస్ గర్ డిసెగ్రీ అయిపోయింది. డి సర్క్యులస్ గర్. డిగ్రెస్ డి గర్ డి గర్ సర్క్యులస్ డిగ్రెస్. డి గర్ సర్క్యులస్ డిగ్రెస్ అయిపోయింది. డి గర్ సర్క్యులస్ డిగ్రెస్ అంతే. డి గర్ సర్క్యులస్ డిగ్రెస్ అన్నమాట. డిగ్రెస్. డిసెగ్రీ ఎలా రాస్తున్నాం? సర్క్యులస్ని చూడండి ఎలా రాస్తున్నాం చూడండి. సర్క్యులస్ని లెఫ్ట్ మోషన్లో రాసుకుంటున్నాం. సర్క్యులస్ని లెఫ్ట్ మోషన్లో రాసుకోవాలి. రాసుకుంటే ఇది స్గర్ అని వస్తుంది. స్కర్ కానీ స్గర్ కానీ టీ తర్వాత కానీ డి తర్వాత కానీ ఫాలో అయితే అలా రాయాలి. సార్ మరి పీ తర్వాత బి తర్వాత ఫాలో అయితే ఎలా రాయాలి? ఇప్పుడు టీడీలు చెప్పాం మనం. టీడీల తర్వాత ఏం రాయాలనుకున్నాం? లెఫ్ట్ మోషన్లో సర్క్యులస్ రాస్తామని చెప్పాం. మరి పీబీల తర్వాత ఫాలో అయితే స్కర్ కానీ ఒకవేళ చూడండి ప్రెస్క్రైబ్ అని వచ్చింది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పర్ లెఫ్ట్ మోషన్లో రాయమన్నాం. ప్రెస్క్రైబ్ అంతే కదా, అవునా కాదు? ప్రెస్క్రైబ్ ఇలా వచ్చింది. ప్రెస్క్రైబ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇలా రాస్తే తప్పు. ఇలా రాయకూడదు మనం. ప్రెస్క్రైబ్ అంటే ఇందాక చెప్పిన రూల్ ప్రకారంగా అయితే ఇలా రాయమన్నాం, కానీ మనం ఇలా రాయటానికి వీల్లేదు. ప్రెస్క్రైబ్ ఎలా రాస్తా ఉంటే స్కర్ ఈజ్ ఫాలోస్ పి ఆర్ బి, దెన్ ఆర్ ఈజ్ ఒమిటెడ్. ఆర్ని ఒమిట్ చేసేయాలి. అసలు ఆర్ అనే సౌండ్ రాకూడదు. మామూలు జనరల్ అంటే ప్రెసైబ్ అని రాస్తే చాలు. అంటే ప్రెస్క్రైబ్ కాదు, ప్రెస్క్రైబ్ ఆర్ ఉండకూడదు. సబ్స్క్రై ఆర్ రాదు. సబ్స్క్రైబర్ రాస్తే చాలు, అది సబ్స్క్రైబర్ అయిపోతుంది. ప్రెస్క్రైబ్ అని రాస్తే చాలు, ప్రెస్క్రైబ్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ప్రెస్క్రైబ్ రాస్తున్నాను నేను. పర్ సర్క్యులస్కే బి అంతే. ప్రెస్క్రైబ్ ఇది ప్రెస్క్రైబ్ అనే అర్థమే వస్తుంది. అంటే ఆర్ని ఒమిట్ చేయాలి. ఎప్పుడు ఒకవేళ స్కర్ అనే సౌండ్ పీబీల్ తర్వాత కానీ వస్తే, పీబీల్ తర్వాత కానీ స్కర్ అనే సౌండ్ వస్తే ఆర్ని ఒమిట్ చేసేయండి అంటాడు పిట్మ్యాన్. ఓకే, ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్ అంటే సబ్స్క్రైబర్ రాస్తే చాలు. సబ్స్క్రైబర్ సర్క్యులస్ బి సబ్స్క్రైబర్ అంతే తప్ప ఇందాక చెప్పాను చూడండి సబ్స్క్రైబర్ ఇలా రాయకూడదు. ఇందాక చెప్పింది అయితే ఇది. అది ఎప్పుడు రాయాలి? ఇలాగా టీడీల తర్వాత మాత్రమే రాస్తాము. ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ టీ ఆర్ డి. ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ టీ ఆర్ డి. అదే పీబీల తర్వాత వస్తే ఆర్ని ఒమిట్ చేసేయచ్చు. టీడీల తర్వాత అయితే మాత్రం లెఫ్ట్ మోషన్లో రాయాలి, ఇందాక చెప్పినట్టుగా రాసుకోవాలి. బట్ ఇప్పుడు మాత్రం పీబీ అంటే స్కర్ తర్వాత పీ తర్వాత స్కర్, పీబీల తర్వాత స్కర్ కానీ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆర్ని ఒమిట్ చేసేసి మిగిలిన వర్డ్ ఏది ఉందో అది రాసేయటం. ఇప్పుడు ప్రెస్క్రైబ్ అని ఉంది, ప్రెస్క్రైబ్ అని రాస్తే చాలు. ఆర్ ఒమిట్ చేస్తాం. సబ్స్క్రైబర్ అని ఉంది, సబ్స్క్రైబర్ అని రాస్తే చాలు. సబ్స్క్రై అని రాస్తే చాలు. సబ్స్క్రై ఆర్ ఉండదన్నమాట. దట్స్ ఆల్. సో ఇక్కడతో మనకి ఈ చాప్టర్ అనేది అయిపోయింది. అంటే ఇనీషియల్గా కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయి, దీని మీద గ్రామలాగ్స్ ఉన్నాయి, దీని మీద 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అండ్ దీని మీద డిక్టేషన్ ఎక్సర్సైజెస్ కూడా 2 ఉన్నాయి. సో నా నెక్స్ట్ డిక్టేషన్ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉన్నాయో గ్రామలాగ్స్ చెప్తూ డిక్టేషన్ ఎక్సర్సైజ్ చెప్తాను. అవి చెప్పేటప్పుడు 45 words per minute మనం డిస్కస్ చేద్దాం. ఎంత ఇక్కడ రాస్తున్నాను చూడండి. 45 words per minute. ఇంతవరకు 40 words per minute చూసాం కదా, ఇప్పుడు 45 words per minute మనం చూస్తాం. ఓకే రైట్. సో ఇంతవరకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సర్క్యులర్ లూప్ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్ ముందర సర్క్యులస్ కానీ అంటే సర్కిల్ కానీ లూప్ కానీ వస్తే ఎలా పెట్టాలి, దానికి 4 రూల్స్. ఎస్ బిఫోర్ స్ట్రైట్ స్ట్రోక్స్ హుక్డ్ ఫర్ ఆర్. ఎస్ బిఫోర్ అదర్ హుక్డ్ స్ట్రోక్స్. అదర్ హుక్డ్ అంటే ఏంటి? కర్వ్లో రావాలి. ఎల్ హుక్ రావచ్చు. నెక్స్ట్ స్కర్స్ గర్లు టీడీల తర్వాత కానీ ఫాలో అయితే ఏం చేయాలి? లెఫ్ట్ మోషన్లో సర్క్యులస్ రాసుకోవాలి. స్కర్ అనేది పీబీల తర్వాత ఫాలో అయితే ఆర్ని ఒమిట్ చేసేయాలి. అంతే. ఈ 4 రూల్స్ మనకి ఏం లేవు. ఈ 4 రూల్స్ని బాగా మీరు ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఏంటి ఎక్సర్సైజెస్ ఒకసారి చూద్దాం. 47 and 48 ఇక్కడ రాస్తున్నా.
47 and 48 ఎక్సర్సైజెస్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే దెన్ విల్ గో ఫర్ గ్రామలాక్స్ అండ్ డిక్టేషన్ ఎక్సర్సైజెస్. ఓకేనా నాన్న? యా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను నేను, అంటే చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు, నాకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, సార్ మీకు ఏమైనా ఇన్స్టిట్యూట్ ఉందా అని. ఐ నాట్ హ్యావ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఫిజికల్లీ, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో మాత్రమే నేను నా సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్తున్నాను. ఓకే, అంటే చాలామంది వేరే రకంగా అడుగుతున్నారనమాట, సార్ ఉంటే చెప్పండి వచ్చేస్తాను, రెడీగా ఉన్నారు, ఈగర్గా ఉన్నారు. నాకు లేదు నాన్న, ఆన్లైన్లోనే నేను చెప్తాను, ఆన్లైన్లోనే మీరు ఫాలో అవ్వండి. అయితే మీరు ఎంత ఎక్కువ నన్ను మోటివేట్ చేస్తే, అంటే బాగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచుతున్నారనుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్ అలా సబ్స్క్రైబర్స్ని కానీ ఇంక్రీజ్ చేస్తే, వాళ్ళు వీడియోస్ అన్నీ ఫాలో అవుతుంటే, నాకు లైక్స్ వస్తూ ఉంటే చాలా మోటివేషన్ వస్తున్నా, అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట నా సబ్స్క్రైబర్స్. వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారనమాట అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి నేను రోజుకి 1 or 2 చేయబోయి ఒక 3-4 వరకు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ వీడియోస్ చాలా తొందరగా మనం సిలబస్ని కంప్లీట్ చేసుకోగలం. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్, ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ టెల్ దమ్ టు మేక్ ద సబ్స్క్రిప్షన్, టు టేక్ ద సబ్స్క్రిప్షన్ ఇమీడియట్లీ. ఓకే, సబ్స్క్రిప్షన్ తీసుకోమని మాత్రం చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికీ. దిస్ ఈజ్ ఓన్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, నేనేమి అమౌంట్ పే చేయమని చెప్పట్లా, ఓన్లీ జాయిన్ బటన్ అవైలబిలిటీలో ఉన్నా కూడా ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ జాయిన్ బటన్ యూట్యూబ్ వాడు మనకి ఇచ్చాడు, ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, అయినా నేను జాయిన్ బటన్ మీకు పెట్టట్లేదు. జాయిన్ బటన్ పెడితే మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేసి నేను వీడియోస్ ఇవ్వట్లా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్రిస్టల్ క్లియర్గా మీకు అందిస్తున్నాను. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అందుకని నా వీడియోస్ని పూర్తిగా సక్సెస్ చేయండి, ఛానల్ని కూడా కంప్లీట్గా సక్సెస్ చేయండి. ఇది యూస్ఫుల్ ఐటమ్ అని నేను భావిస్తున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడితో మనం ఈ చాప్టర్ ఎండ్ అయింది కాబట్టి వీడియోని ఆపేద్దాం. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ ఆల్ ఆఫ్ యూ, బాయ్.